ఓకే. అంటే మీరన్నారు హస్బెండ్ ఆయన సినిమా నిర్మాత గదా! లేదు సినిమా డైరెక్టర్ రవి హ్మ్. చావలి. రవి చావల్ గారు. హ్మ్. మరి అప్పుడు మీరు గతంలో నృత్యరూపకం చేసే టైంకి మీకు పెళ్లి కాలేదు. లేదు. తర్వాత నేను పెళ్లి కాలేదంటే నాకు నవ్వొస్తుంది. హ్మ్. నాకు పెళ్లి కాలేదు. హ్మ్. నిమ్ గారు రచయితకి పెళ్లి కాలేదు. వాత్సాయనుడు మహర్షి సన్యాసి ఏకంగా. అంటే ముగ్గురు సన్యాసులు కలిపి ఈ బ్యాలే చేశారన్నది ఎప్పుడు మేము నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట ఓకే. నేను నిమ్ గారు. హ్మ్. హ్మ్. చెప్పండి. ఓకే. అదే అంటే అప్పుడు తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది పెళ్లి తర్వాత? ఆయన యాక్చువల్లీ మాది అరేంజ్డ్ మ్యారేజ్. హ్మ్. సో రవి గారు ఏంటంటే నన్ను కామసూత్ర చేసిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ ఇట్లాగే జరిగాయి. ఓకే. నన్ను చూసి అబ్బో! రాక్షసిలా మాట్లాడుతోంది. ఆ హ్మ్. అమ్మాయి బావుంది అని అనుకున్నారట. ఏదో ఓహో! రాడికల్ థింకింగ్ ఉంది. ఇంతవరకు అనుకున్నారు. హ్మ్. ఎవరో మమ్మల్ని నా ఫోటో ఇవ్వలేదు. ఓకే. పలానా సంబంధం ఉందని చెప్పి చేసుకుంటారంటే మాట్లాడతాను. పేరు చెప్పలేదు వాళ్ళు. ఓహో! డాన్సర్ అని చెప్పారు అంతే. ఆహా! డాన్సరా బావుంటుంది చక్కగా అవును. చూద్దాం హ్మ్. అనేసి హ్మ్. సికింద్రాబాద్ కామత్‌లో కలిసాం మేము. ఓహో! కామత్ హోటల్‌లో. ఆయన ఒక కప్ నేను ఒక కప్పు కాఫీ, ఆయన ఒక కప్పు మజ్జిగ తాగారు. ఆ! సో, ఇద్దరం కూర్చొని మాట్లాడి ఓహ్! నువ్వా అని అన్నారు ఆయన నన్ను చూడంగానే. అంటే హ్మ్. అప్పుడు రిలేట్ అయ్యారాయన. ఓహో! నేను చెప్పాను. ఇగో నేనిది. హ్మ్. ఐయామ్ ఓపెన్ టు ద రైట్. ఇంక వరల్డ్. దాయడానికేం లేదు. ఇంక దాయడానికి మీరు పెళ్ళైన తర్వాత మళ్ళీ కామసూత్ర చేసింది, ఆ అమ్మాయిని నేను చేసుకున్నానని అయ్యో! లేదు. నువ్వు హ్మ్. ఒక గొప్ప అద్భుతమైన కావ్యాన్ని సృష్టించావు. హ్మ్. స్టేజ్ మీద కూచిపూడిలోనే ఒక శృంగార భరితమైన కావ్యాన్ని నువ్వు సృష్టించావు కాబట్టి ఆయన హీ యాక్చువల్లీ వితౌట్ రవి చావలి దేర్ ఇస్ నో స్వాతి సోమనాథ్ టుడే. ఓహ్! గ్రేట్. అంత ఎంకరేజ్ చేశారు. అయితే ఓహ్! హ్మ్. ఆయన పాపం నేను కామసూత్ర చేయగా చూడలేదు హ్మ్. మ్యారేజ్‌కి. హ్మ్. హ్మ్. సో, ఆయన గురించిన ఒక ప్రదర్శన రవీంద్రబాద్‌లో ఏసి ఆయన ఫ్రంట్ రోలో కూర్చోబెట్టి చూపెట్టాను నేను. ఓహో! నా పక్కన తెనాలి శేష్ కుమార్ గారేశారు ఓహో! నాయకుడిగా. హ్మ్. సో, హీ ఫెల్ట్ వెరీ ఇంప్రెస్డ్. రైట్. సో, టుడే ఈరోజు నేను ఆయన్ని వదిలేసి హైదరాబాద్‌ను మీరు హైదరాబాద్ అంటారు గానీ నేను మా ఆయన్నే వదిలేసానండి అరే! బాబు. హ్మ్. నేను ఆయన్ని గూడా వదిలేసి ఆయన నానా తంటాలు పడుతూ ఇక్కడ హ్మ్. హైదరాబాద్‌లో ఉంటే నేనక్కడ శ్రీకాకుళంలో ఉండి 14 ఏళ్ళు దాదాపుగా 12 ఏళ్ళయి ఓకే. చేస్తున్నానంటే నిజంగా ప్రపంచానికి మీరన్నట్టుగా ఆయన సహకారం ఆయన 100% అర్థం చేసుకోవటం